సో జాతర ఎపిసోడ్ అయితే కంప్లీట్ గా అవుట్ ఆఫ్ ద బాక్స్. అసలు ఇంకో నేషనల్ అవార్డ్ కన్ఫర్మ్ యాక్టింగ్ అయితే ఆ లెవెల్లో యాక్ట్ చేశాడు జాతర ఎపిసోడ్ అయితే. అది కాకుండా మూవీ ఎక్స్పెక్టేషన్ అయితే కొంచెం కూడా రీచ్ అవ్వలేదు. ఒక జాతర ఎపిసోడ్ పక్కన పెడితే ఇంకా ఏ విషయంలో కూడా అసలు మ్యాచ్ అవ్వలేదు ఎక్స్పెక్టేషన్ అయితే. మేము పెట్టిన 1000 రూపీస్ అయితే బొక్క పెట్టాడు బాగా. కానీ ఏదో తన యాక్టింగ్ కోసం, క్లైమాక్స్ ఫైట్ కోసం, ఆ జాతర ఎపిసోడ్ కోసం తీసుకున్నట్టు ఉంది తప్ప ఎక్కడ కూడా పుష్ప ఉంది కదా దాని సీక్వెల్ తీసుకోవాలి, ఒక మంచి ఇవ్వాలి. KGF 2 ఎలా అయితే ఇచ్చారో, బాహుబలి 2 ఎలా ఇచ్చారో ఆ లెవెల్ ప్రొడక్ట్ అయితే కాదు. ఏదో టైం పాస్ తీశారు, తన యాక్టింగ్ కోసం తీశారు తప్ప అసలు ఏం లేదు. అసలు కంప్లీట్ గా డిసప్పాయింటెడ్. క్లైమాక్స్ చూసాక పుష్ప 1 చూసినప్పుడు ఎలాంటి క్లైమాక్స్ ఉందో అంతలో 1% కూడా లేదు. పుష్ప 1 యావరేజ్, దాన్ని మించి ఇంకా బిలో యావరేజ్ సినిమా ఇది. అసలు ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు. జాతర ఎపిసోడ్ అయితే అది అవుట్ ఆఫ్ ద బాక్స్. అసలు దానికైతే నేషనల్ అవార్డ్ పక్క, నేషనల్ అవార్డ్ 100% వస్తుంది. రష్మ గారి యాక్టింగ్ అయినా సరే అన్నిటి వరకు బాగా చేశారు. ప్రతి సీన్ కూడా ప్రతి సీన్ ల్యాగ్ చేశారు. 3.5 hours అసలు అంత అవసరం లేదు. అంత పెట్టి కూడా సెకండ్ హాఫ్ ఏ స్టోరీ లేదు. అసలు జాతర ఎపిసోడ్ ఒక్కటి తప్ప ఇంకా ఏ స్టోరీ కూడా లేదు. ఈ టీజింగ్ తో ఏంటన్నది అసలు చాలా ఎక్స్పెక్టేషన్ రేంజ్ లో ఉండేది, కొంచెం కూడా మ్యాచ్ అవ్వదు. పుష్ప 3 ఉంది అసలు. పుష్ప 2 3.5 hours పెట్టుకొని పుష్ప 3 ఏందన్నా అసలు ఏముందని స్టోరీ ఇందులో అసలు ఏం లేదు. చెప్పండి. సినిమా చాలా బాగుంది. ఒక్కటే కాదు, మనం పైసలు పెట్టి ఒక్క సాంగ్ వెళ్ళిపోతాయి. కిసి కన్నా సాంగ్ చూసే చాలు మన పైసలు పెట్టిన పైసలు వెళ్ళిపోతాయి. సినిమా అంటే ఏంటి సార్? ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాం, ఎంజాయ్మెంట్ కోసం వస్తాం. మన కళ్ళు కూల్ కావాలి, హ్యాపీనెస్ ఉంది. కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ చాలా తప్పది. అంతా కష్టపడి అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా చూస్తాను. నేను సంగారెడ్డి నుంచి వచ్చిన మా అనుదీప్ డైరెక్టర్. సంగారెడ్డి తెలుసా మీకు? ఆల్మోస్ట్ అనుదీప్ డైరెక్టర్ సంగారెడ్డి మా ఊరే, మా వాస్తవుడే. సో ఇక్కడికి వచ్చి మరీ సినిమా చూసినారంటే ఆ ఫిలిం అంటే ప్యాషన్ అందరికీ. సో తప్పు, రాంగ్ ఇన్ఫర్మేషన్ తప్పుడు. ఇంకో విషయం ఏంటంటే సినిమా అనేది చాలా కూల్గా ఉంది. ఎంటర్టైన్మెంట్ ప్రకారం అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. కానీ తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. వాళ్ళు అన్ని కోట్లు ఖర్చు పెట్టిస్తారు. వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి డబ్బులు మూవీకి ఒక నార్మల్ మూవీ కాదు ఇది సీక్వెల్. దీనికి చాలా హైప్ ఉంది, చాలా ఎక్స్పెక్టేషన్ పట్టుకొచ్చాడు. ఎవ్రీ ఫ్యాన్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్ వచ్చాడు అన్న. నేను కూడా మూవీ కోసం పెంచుకున్న నీళ్ళు, అల్లు అర్జున్ కోసం పెంచుకున్న నీళ్ళు. ఓకేనా? రాంగ్ ఇన్ఫర్మేషన్ కాదు. సో ఫస్ట్ మనం జాతర ఎపిసోడ్ గురించి చెప్పుకోవాలన్నా. జాతర ఎపిసోడ్ అసలు కంప్లీట్ గా అసలు మైండ్ పోద్ది. నువ్వు ఎవరి ఫ్యాన్ అయినా సరే బైక్ సలాం కొట్టాల్సిందే. ఆ రేంజ్ లో ఉంది అయితే జాతర ఎపిసోడ్ అయితే. ఆ 10-15 minutes అసలు నేషనల్ అవార్డ్ ఈజీగా వచ్చేస్తుంది. 10-15 minutes ఆ లెవెల్లో ఉంది. తెలుగు ఇండస్ట్రీలో గుర్తున్నంత కాలం ఆ మూవీ గురించి అది, ఆ సీక్వెన్స్ గురించి అయితే చెప్పుకుంటారు. జాతర ఎపిసోడ్ ఆ లెవెల్లో వచ్చింది. అది తీసేస్తే మిగతా సినిమా మొత్తం ఎందుకో మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు. కంప్లీట్గా రీచ్ అవ్వలేదు ఎక్కడ కూడా. మనం ఏదైతే పార్ట్ 1 తర్వాత మనం ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం కదా, వీళ్ళిద్దరి మధ్య ఎలా క్లాష్ ఉంటుంది, లేదంటే మిగతా వాళ్ళ గురించి ఎలా వస్తున్నారు, ఆ విషయంలో ఎక్కడ కూడా మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. అట్లీస్ట్ మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి. ఇప్పుడు మీరు KGF తో కంపేర్ చేసుకున్నా సరే అవసరం లేదన్నా. ఈ మూవీ గురించి ఎలా కావాలని అడిగావు కదా. సెకండ్ హాఫ్ లో ఏం స్టోరీ ఉందన్న నీకు స్టోరీ? నేను మూవీ అనట్లేదు. నీకు ఇష్టమైన మూవీ ఏంటి? నీకు ఇష్టమైన మూవీ KGF 2 బాహుబలి. KGF 2 దాంట్లో ఏం స్టోరీ ఉందన్న? స్టోరీ ఏం లేదు, కానీ తీసిన విధానం దీంట్లో ఏం కావాలా నీకు? సెకండ్ హాఫ్ మొత్తం ఒక్క నిమిషం ముందు మాట్లాడుకుందాం. కలెక్షన్ విషయానికి వస్తే కలెక్షన్ అవసరం లేదన్న. మూవీ బాగాలేదని చెప్పకండి. హిందీలో ఈజీగా 700 crores అయితే వస్తుంది. ఈజీగా వస్తుంది, మినిమం 700 crores మ్యాక్స్ అనేది. ఇంకా అక్కడ ఉన్న టాక్ని బట్టి వస్తుంది. తెలుగులో అయితే టికెట్ రేట్స్ మండే నుంచి కొంచెం తగ్గిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తారు కాబట్టి వాళ్ళకి రీచ్ అయిందంటే ఇంకొంచెం ఎక్కువ వచ్చింది. క్లైమాక్స్ ఏదైతే 10-15 minutes ఉందో అది ఫ్యామిలీ వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే పార్ట్ 1 లో ఏదైతే వాళ్ళు ఆల్రెడీ చూసారో ఆ ఎమోషన్ని మళ్ళీ సేమ్ రిపీట్ చేశారు కాబట్టి ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అవుతాయి, బాగా కలెక్షన్స్ కూడా వస్తాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే పార్ట్ 1 చూసాక ఒక ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటారు. ఇప్పుడు KGF 1 అయినా సరే, బాహుబలి 1 అయినా సరే పెద్ద స్టోరీ ఉండదు, ఏముండదు. కానీ పార్ట్ 2 మాత్రం ఒక డ్రామాతో, ఒక యాక్షన్ సీన్స్తో ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. సో అదే ఎక్స్పెక్టేషన్స్ మనం ఈ మూవీ కూడా పెట్టుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చాక ఏమైందంటే ఫస్ట్ మొత్తం ఓకే, కానీ సెకండ్ హాఫ్ కొంచెం ఆ జాతర ఎపిసోడ్ ఒకటి అండ్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఒకటి చేస్తే సెకండ్ హాఫ్ లో చెప్పుకోవడానికి పెద్ద వార్ ఫ్యాక్టర్ ఏం లేదు, ఇంకేం లేదు. సో ఈ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఏంటంటే ఆ లెవెల్ మ్యాచ్ అవ్వలేదు మన ఎక్స్పెక్టేషన్. మూవీ వైజ్ గా ఓన్లీ ఓకే ఇది పక్కన పెట్టి, ఓకే ఎక్స్పెక్టేషన్ నా ఎక్స్పెక్టేషన్ అందరూ పక్కన పెట్టి ఎవరైనా ఒక జనరల్ ఆడియన్స్ వచ్చారంటే మేబీ వాడికి నచ్చే ఛాన్స్ ఉందేమో, కానీ పార్ట్ 1 చూసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు.
ఒకటే చెప్తున్నా, ఎమోషన్ సీన్స్ ఫస్ట్ పార్ట్ లో మనం ఏది ఎమోషన్ సీన్స్ ఉన్నాయో అదే ఇప్పుడు సి ఇలాంటి స్టోరీ లాంగ్వేజ్ చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ దూరంగా ఉంటాడు, ఏదో ఒక చిన్న మంచి పని చేయడం వల్ల మళ్ళీ ఫ్యామిలీ కలిసిపోతాడు. ఇలాంటి స్టోరీ కాన్సెప్ట్ ఎవరి ఫ్యామిలీ? వాళ్ళ ఫ్యామిలీయా? వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు ఓకే, వాళ్ళిద్దరు సేమ్ ఫ్యామిలీ అంటావు భయ్యా, అది చిన్న సీక్వెన్స్ భయ్యా. ఇప్పుడు చూడలేదు. అదేనా? ఒకటే చెప్తున్నా అన్న, స్టేట్ వెళ్ళిపోతే అది స్టేట్ వెళ్ళిపోయింది అంటాం, యూటర్న్ తీసుకుంటే అది కొంచెమే అంటాం. అలాంటప్పుడు ఏం కావాలన్నా చెప్పు, నీకేం కావాలి? సినిమాలో నీకేం తక్కువైంది? స్ట్రాంగ్ హీరో క్యారెక్టర్ లేదు. ఉందనా? విలన్ రప్ప క్యారెక్టర్ లేదు. ఏ విలన్ క్యారెక్టర్? ఎంతమంది విలన్స్ ఉన్నారు? ఎవడు యూజ్ లేదన్న సినిమా. లాస్ట్ వాడు శారీ కట్టుకొని ఉంటాడు క్లైమాక్స్, అది కూడా లేదా? వాడి 2 సీన్స్ అన్న. మీకు యాక్టింగ్ వచ్చా? నాకు రాదు. అంటే మీరు చేస్తారేమో అని అడుగుతున్నా. బిర్యానీ తిన్నావు అని చెప్పి నీకు బిర్యానీ చేయడం వచ్చా? నాకు వస్తుందన్నా? నాకు వస్తుంది. మరి నీకు చేయడమే రాదు, అలాంటి నువ్వు ఎందుకు చెప్తావు అన్న దాని గురించి? బిర్యానీ గురించి చెప్తా. అదే నేను బిర్యానీ గురించి చెప్తున్నా. అదే నేను ఒకటే చెప్తున్నాను. అదిగో ఇప్పుడు బిర్యానీలో కొంచెం మసాలా తక్కువైనా బిర్యానీ మొత్తం బాగాలేదనే వాళ్ళు చాలా మంది ఉంటారు. కావాలని ఒక రెస్టారెంట్ ని మూయించే వాళ్ళు కూడా ఉంటారు. సో నేను ఒకటే చెప్తున్నా, మధ్య మధ్యలో ఈగలు దోమలు లాంటివి చాలా వస్తాయి ప్లేట్లో. సో అవన్నీ తీసి పక్కకు పరేసి మనం బిర్యానీని ఎంజాయ్ చేయాలన్నా. ఒకటే చెప్తున్నా, బిర్యానీలో ఏగలు పడితే ఎవడు పక్కన పడేసి ఎవడు తినడన్నా. తినడానికి తీసేయంటున్నా, తీసి పక్కన పెట్టి మళ్ళీ అదే బిర్యానీ ఎవడు తినడు. అది తినట్లే. ఆ రెస్టారెంట్ లో తినవా? బిర్యానీ ఏగ దోమ అంటే ఇప్పుడు ఇంకోసారి థియేటర్ కి రావా? ఈ థియేటర్ కి రావా? అదే అంటున్నా, ఈ థియేటర్ కి రావా? చెప్పు 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 అన్నా. ఇప్పుడు దాన్ని చెప్పు 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 బరాబర్, అందుకే అడుగుతున్నా. చెప్పన్నా చెప్పు, చెప్పన్నయా చెప్పు. నువ్వు ఫ్యాన్ అయితే నీకు ఒక న్యాయం ఉంటుంది. ఇది అతను ఎవరి ఫ్యాన్ కాదు, నువ్వు చెప్పన్నా. నేను ఎవరి ఫ్యాన్ కాదు. ప్రతి ఒక్కరు సినిమా ఫస్ట్ ఒకటే అడుగుతున్నా, మీడియా వాళ్ళకి మీకే అడుగుతున్నా. ఇప్పుడు ఒక 100 మంది రివ్యూలు చెప్పి ఉంటారు మీకు, దాంట్లో ఎంత మంది అన్న 90 మంది బాగాలేదని చెప్పారా? ఎవరో కావాలని ఒక 5 మంది 10 మంది చెప్పి ఉంటారు. వాళ్ళు కూడా కావాలనే కొంతమంది. నెగటివిటీ అంటే యాక్టింగ్ బాగాలేదని చెప్పేవాడు. నేషనల్ అవార్డ్ చంకల నీకు ఏం బాగాలేదన్నా? యాక్టింగ్ ఒకటే కాదన్నా, సినిమా హిట్ అని చాలా వేరే లెవెల్. మనకి బయట వేరే లెవెల్ అన్న. కిరాక్ బ్రో. అలాంటి బయట ఒక గొడవ జరుగుతున్నప్పుడు కొన్ని డైలాగ్ సినిమాలు పెట్టుకోవాలి. లైక్ ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో, ఎవడరా బాసు, ఎవడకరా బాసు, వాడికి నేనే బాసు, వాడి కొడుకు నేనే బాసు, వాడి తమ్ముడికి నేనే బాసు. అలాంటి డైలాగ్ కొంచెం పెట్టుకొని ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అందరికి ఈజీగా అర్థం అవుద్ది. అది సినిమాలో పెట్టి బయట నెగిటివిటీని ఇంకా ఇంక్రీజ్ ఎక్కువ అయిపోయింది. అది కొంచెం తగ్గించుంటే బాగుంటది. ఫస్ట్ పార్ట్ లో మీరు చూసింటారు కదా, నాకు బాస్ అనేటోడు ఎవరు లేడు అని చిత్తూరులో ఉన్నాడా ఏంటని ఒక డైలాగ్ ఉంటది. అప్పుడు రాంది ఇప్పుడు ఎందుకు వస్తుంది నా బాస్ గురించి? బాస్ ఎవరికైనా బాసే. ఇండస్ట్రీలో బాస్ ఎవరో తెలుసు. సినిమా బ్లాక్ బాస్టర్ రేటు మేబీ 1500 కోసం ఈజీగా 1500 ఈజీగా వస్తుంది. మేబీ మండే నుంచి కాస్ట్ తగ్గిస్తే కొంచెం 2000. ఒక అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే బాగుందన్న. కాకపోతే నేను చెప్పేది ఒకటే, అల్లు అర్జున్ గారికి నేను చెప్పేది ఒక్కటే, ఆ బలుపు అనేది తగ్గించుకుంటే ఏదన్నా బాగానే ఉంటుంది. బట్ పుష్ప అనేది ఎప్పుడు బ్రాండే. ఈ బ్రాండ్ అనేది పుష్ప 2లో కొంచెం తగ్గిద్ది, తెలుగు రాష్ట్రాల్లో కొంచెం తగ్గిద్ది. ఎందుకు అంటే కొంత కాంట్రవర్సీ అవుతున్నారు, అది మీ మీడియా వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. అదొక్కటి తగ్గించుకుని బతికితే అల్లు అర్జున్ గారికి ఎప్పుడైనా సరే బాగానే ఉంటుంది. బట్ పుష్ప 2 అనేది బాగుంది, నేను కాదంటలేదు. అదొక్కటి కొంచెం తగ్గించుకుని ఉండండి. మెగా ఫ్యాన్స్కి నేను చెప్పేది ఒకటి, ఎవరన్నా అందరూ కలిసిమెలిసి ఉండాలి. అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో అది తప్పు కాదు, అది కరెక్టే, నేను కాదంటలా. కాకపోతే ఒక మాట చెప్పాల్సింది, పవన్ కళ్యాణ్ గారు నా అభిమాని, నేను ఇదిగా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు నా సపోర్ట్ అని నేను చెప్పాల్సింది, అది చెప్పలేదు. ఆయన ఈ మధ్యన చేసిన యాటిట్యూడ్, ఆయన చేసిన బిహేవియర్ సినిమా మీద చాలా ప్రభావం ఉంటుంది. సినిమా అనేది ఒక మెగా ఫ్యామిలీ వల్లే అల్లు అర్జున్ అనేది హైలైట్ అయ్యారు. నేను ఇక్కడికి ఇంతమంది ఎంత ఫ్యాన్స్ ఉన్నా సరే నేను చెప్తున్నాను, అల్లు అర్జున్ ఈజ్ గుడ్ యాక్టర్, ఈజ్ ఇంటర్నేషనల్ యాక్టర్. బట్ ఎక్కడి నుంచి వచ్చాం, ఏ మూల నుంచి వచ్చాం, ఎవరి నుంచి వచ్చాం అనేది అల్లు అర్జున్ గారు గుర్తు పెట్టుకోకపోతే ఈ సినిమా అనేది
ఫ్యూచర్ లో చాలా దెబ్బతింటది. ఈ సినిమానే కాదు, తర్వాత సినిమా అనేది కూడా చాలా దెబ్బతింటది. ఎవరు వారసత్వం తీసుకున్న చిరంజీవి గారి తర్వాతే ఎవరన్నా సరే, ఆయన పెట్టిన పిచ్చే, ఆయన పెట్టిన రోడ్డే ఎవరన్నా సరే, ఇది మట్టికి ఎవరన్నా మర్చిపోతే నిజంగా చెప్తున్నా, తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ మానియా అనేది చాలా తగ్గిద్ది. ఇంతమంది అభిమానుల్లో నేను చెప్తున్నాను, ఇది కరెక్ట్. మీరు ఎవరన్నా సరే గమనించండి, రేపొద్దున పుష్ప 1 కన్నా పుష్ప 2 కన్నా పుష్ప 1 హిట్, పుష్ప 2 అనేది హిట్ కాదు. ఇది రాసి పెట్టుకోండి.